ఈరోజు మనము జనగామ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఉన్నాం. మరి 16వ వార్డు కౌన్సిలర్గా కడమంచి సుశీల రమేష్ గారు మనతో ఉన్నారు. మరి కడమంచి సుశీల రమేష్ గారు ఈ వార్డులో నెలకొన్న సమస్యలపై వాటి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారు, వార్డు ప్రజలకు ఆపదొస్తే సంపదొస్తే ఆదుకోవడానికి అన్ని దశలలో ముందుంటారా, మరి ఏ విధంగా ఉంటారు వాళ్ళతో కలిసిమెలిసి అనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు మనం మేడం నమస్కారం. మేడం నమస్తే. నేను 16 వార్డులకు కౌన్సిలర్గా గెలిచిన నేను మీ అందరికీ నాకు ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటా. మీ అందరికీ ఏ పనైనా నేను ముందుండి మీ అవసరాలు తెలుసుకొని పని చేస్తా. మీకు ఏది కావాలన్నా మీ దగ్గరకు వచ్చి నేను నడుచుకొని పని చేస్తా. ఏ పనైనా మీకు దగ్గరకు వచ్చి చేస్తా. మేడం మీరు రాజకీయాల్లో రాలేదు కదా అంతకుముందు మీ మామ మీ అత్తమ్మ గెలిచిరు, మరి కౌన్సిలర్ గెలిచిరు. మరి ఇప్పుడు మీరు రాజకీయ రంగంలోకి రావడానికి మీ బ్యాక్ సపోర్ట్ ఎవరున్నారు? మరి అసలు మీ వెన్నంటి మిమ్మల్ని ముందుకు పంపించింది ఎవరు? గతంలో మా మామ గెలిచినాడు కౌన్సిలర్గా. మళ్ళా అది ప్రజలు చూసి మా అత్తని కూడా గెలిపించినారు. ఇప్పుడు ప్రజలందరూ నన్ను కౌన్సిలర్గా, మళ్ళీ అందరూ మా మామ చేసిన పనులు, మా అత్త చేసిన పనులకు ఇప్పుడు నేను చేస్తా అని నన్ను గెలిపించినారు ప్రజలందరూ. నేను అందరికీ ప్రజలందరి దగ్గరికి వచ్చి నేను అవసరాలు అందరూ తీర్చుకొని నేను మాటిస్తున్నా. ఏ కష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ అక్కర వచ్చినా నేను మీ ముందుండి మీ దగ్గరికి వచ్చి ఆదుకుంటా అని మాటిస్తున్నా మీ అందరికీ. మేడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇక్కడ ఈ వార్డు వారి ప్రజలకు అందుతున్నాయా, సక్రమంగా అందుతున్నాయా? అందకపోతే మీరు ఒక వార్డు కౌన్సిలర్గా ఎలా అందజేస్తారు వారికి? మరి వృద్ధాప్య పెన్షన్ కానీ, విడో పెన్షన్స్ కానీ, ఇతరత్ర అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలన్నీ వారికి అందే విధంగా మీరు ఏ విధంగా వారికి అందజేస్తారు? మేము అన్ని ప్రజలకు, విధవరాలకు మేము పింఛన్ ఇప్పిస్తాం. ముసలులకు పింఛన్, 60 సంవత్సరాలకు పింఛన్లు ఇప్పిస్తాం. మేడం, ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇండ్లు అందరికీ ఇక్కడ వచ్చినాయా, లేకపోతే రాకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఇందిరమ్మ ఇండ్లు చాలా మందికి రాలే ఇక్కడ. ఒకవేళ వాళ్ళు కట్టుకుంటా అంటే ఇప్పిస్తాం, సాంచన అయితే ఇప్పిస్తాం. మేడం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మీ 16వ వార్డులో కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? మరి ఇప్పటి వరకు సక్రమంగా నడుస్తున్నాయా? వార్డు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మరి ఏం చెప్తున్నారు మీ ప్రజలకు? మాకు 99 రోజులు పని మేము చేపిస్తున్నాము. మా వాడల మోర్లైనా, రోడ్ అయినా సాఫ్ చేపిస్తున్నాం. అన్నీ దోమలకు కూడా మందులు కొట్టిపిస్తున్నాం. మేము అన్నీ సాఫ్ చేపిస్తున్నాం. ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు చేస్తున్నాం. మేడం, ఈ వార్డు ప్రజలకు ఇంకా మీరు ఏం సహాయ సహకారం చేయాలనుకుంటున్నారు? మరి ఈ పేద ప్రజలు ఉన్నారు కదా చాలామంది ఇక్కడ, వారి కోసం మీరు చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మా వాడల, 16 వాడల. వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత కాదు. ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండ్లు ఇప్పించే ఈ పండుగ వెళ్ళంగానే వాళ్ళకు పని చేస్తా, ఇండ్లు ఇప్పిస్తా. వాళ్ళందరికీ వాళ్ళు కూడా కట్టిపిస్తా. వాళ్ళందరికీ కట్టుకున్న అనేటోళ్ళకి అందరికీ ఇండ్లు ఇప్పిస్తా. బాధ్యత నాది. 16వ వార్డులో డ్రైనేజ్ కాలువలు చాలా ఇబ్బందికరంగా మారుతాయి. మరి దోమల పెడత బాగుంటుంది. మరి విపరీతమైన దోమలు ఉంటాయి. మరి దోమల నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము దోమలకు, మోర్లకు అంతా వస్తున్నాయి కదా, మేము మందు కొట్టిస్తాం. ఎలాంటి రోగాలు రాకుండా మేము జాగ్రత్త పడతాం. అన్నీ కొట్టిస్తాం. మోర్లకు దోమల మందు కొట్టిస్తాం. మోర్లు కూడా మంచిగా సాఫ్ చేపిస్తాం. అన్ని రోగాలు రాకుండా చేస్తాం. నేను మొన్న 2 రోజుల కిందనే మందు కొట్టించినాము. మళ్ళీ త్వరగా మందు కొట్టిస్తాం దోమలు రాకుండా. మేడం, ఇప్పుడు సామాజిక సేవ అనేది మీరు ఏమైనా చేయడం జరిగిందా? మరి చేస్తే ఎలాంటి సేవ చేయడం జరిగింది? మరి ప్రజలకు ఏ విధంగా అందింది? మరి మేమైతే ఇప్పుడు ఈ 16 వాడలో ఎక్కడ ఎవరు చనిపోయినా 50 కిలోల బియ్యం వేస్తాం. కొన్ని డబ్బులు కూడా ఇస్తాం. మా భర్త, నేను, మా సారు కూడా రమేష్, ఆయన కూడా సాయం చేస్తాడు. పేదవారికి ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంటి ముంగడి పోయి మేము 50 కిలోల బియ్యం వేస్తాం. కొన్ని డబ్బులు ఇస్తాం. ఏ అవసరాలన్నా తెలుసుకొని వస్తాం. మేము వాళ్ళ ఇంటికి వచ్చి మేము అనాథ పిల్లలకు కూడా జర సాయం చేస్తాం. ఎవరైనా ఉంటే కూడా అనాథ పిల్లలు కూడా సాయం చేస్తాం. మేము మా మామ ముందుగా చేసినాడు, మా అత్త చేసింది.
ఇప్పుడు నేను కూడా చేస్తా, ఏ పనైనా అనాథ పిల్లలకైనా ఏదైనా సాయం చేస్తాం ఈ ప్రజలకు. మేడం, ఈ వార్డులో సీసీ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? నీట్గా ఉన్నాయా మరి? ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇక్కడ రోడ్లు అన్నీ 16 వాడల రోడ్లు అన్నీ నల్లలు తీసి పొక్కలు పడినాయి, అంత ఖరాబ్ ఉన్నాయి అన్నీ రోడ్లు. అవి సీసీ రోడ్లు, అవన్నీ రోడ్లు అన్నీ ఖరాబ్ ఉన్నాయి. అవి మేము మున్సిపాలిటీలో అడుగుతాము, మున్సిపాలిటీ చైర్మన్ తోటి అడుగుతాం, మేము అది రాగానే వేపిస్తాం. మీరు మీ స్వతహాగా ఈ వార్డుకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ విధంగా తీరుస్తారు? మేము 16 వాడలో ఒక లీటర్ ట్యాంకీని ఒప్పుకున్నాము గెలువ ముందుకు. ఇప్పుడు మేము గెలిచినాక ట్యాంకీ చేపిస్తాం, మా సొంత డబ్బులతో మేము చేపించి ప్రజలకి ఇస్తాం. మరి ఈ వార్డులో త్రాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజలందరికీ సమృద్ధిగా నీరు లభిస్తుందా? మరి వచ్చేది ఎండాకాలంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇక్కడ వార్డు ప్రజలందరికీ త్రాగునీరు సక్రమంగా అందుతుందా లేదా? ఇప్పుడైతే బాగానే నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ ఎండాకాలంలో నీళ్ళు రాకుండా కూడా మేము మాటిస్తున్నా, మంచిగా నీళ్ళు కూడా ఇప్పిస్తా. లేకున్నా కూడా నేను మా అందరికి ప్రజలందరికీ మాటిస్తున్నా. నీళ్ళు వాటర్ అయితే ఇప్పుడైతే బాగానే వస్తున్నాయి, అందరికీ వాటర్ వచ్చేటట్టు చేసినాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఎండాకాలం, ఒకవేళ ఎండాకాలం వస్తే ఎండాకాలంలో మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము అందరికీ నీళ్ళు ఇప్పించే బాధ్యత మాదే. ఇప్పుడు ఈ వార్డులో వీధి లైట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? సక్రమంగా వెలుగుతున్నాయా? గతంలో అంటే వేరే ఉంది, మరి మీరు గెలిచిన తర్వాత ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో ఇంకా వేరే ఏమైనా చేయబోతున్నారా ఈ వీధి లైట్ల పరిస్థితి? ఈ 16 వాడల లైట్లు మేము గెలవ ముందుకు గతంలో లైట్లు చక్కగా రాలే. మేము గెలిచినాక లైట్లు అన్నీ వేయించినాం, చాలా దుక్కులా వేయించినాం. లైట్లు వెలుగలే, అప్పుడు చాలా చీకట్లో ఉన్నారు. ఇప్పుడు లైట్లు అన్నీ కూడా మంచిగా వస్తున్నాయి. పెద్ద లైట్లు కూడా పెద్ద అదో రోడ్లలో వేయాలనుకుంటున్నాం, అవి కూడా వస్తే వేపిస్తాం. ఇప్పుడు జనగామలో 16 వార్డుల గల మురికి కాలువలు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన నేపథ్యంలో ఇప్పుడు మరి ఆ పాత కాలువల్ని కొత్తగా నిర్మాణం చేసే ఆలోచన ఉన్నారా? మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చేస్తాం, మేము మురికి కాలువలు అన్నీ చేపిస్తాం, అన్నీ పాడినవి కూడా మేము కట్టిస్తాం. అన్నీ మున్సిపాలిటీలో పని చేసేటోళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళు మాకు పని కావాలా ఎక్కువ పెట్టి చేపిస్తాం మేము కూడా. మీ 16వ వార్డులో కమ్యూనిటీ హాల్ అనేది లేదు, మరి ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మీరు ఏం ప్రయత్నం చేయబోతున్నారు? మేము అది లేదు, కమిటీ వాళ్ళు లేదు, మాకు గవర్నమెంట్లో స్థలం ఇస్తే మేము అది కట్టిస్తాం. గవర్నమెంట్ తరఫున ఏది వచ్చినా మేము ఆ కమిటీ వాళ్ళు చేస్తాం. అదేవిధంగా మనతో ఈ 16వ వార్డు కౌన్సిలర్ భర్త అయిన మరియు ఈ వార్డు పెద్ద మనిషి కడమంచి రమేష్ గారు మనతో ఉన్నారు. మరి కౌన్సిలర్ భర్త సుశీల గారి భర్త రమేష్ గారు మనతో ఉన్నారు. మరి రమేష్ గారు ఈ యొక్క వాళ్ళ మేడం గారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోతారు? మరి తనదైన శైలిలో వార్డులో నెలకొన్న సమస్యలపై ఏ విధంగా పోరాడాలని చెప్పేసి ఏ విధంగా చెప్తాడో మరి ఆ మేడం గారికి అనేది తన మాటలో అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి సార్. గతంలో మా నాన్న గెలిచిండు, మంచి పనులు చేసిండు. మళ్ళీ తర్వాత మా అమ్మ గెలిచింది, మంచి పనులు చేసింది. ఈసారి కూడా మా పోసేని మళ్ళీ మనకి గుర్తు పెట్టుకొని మా భార్యను గెలిపించారు. మా భార్య కూడా గెలిపించి మంచిగా పనులు చేయాలని కూడా గెలిపిస్తే ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఒకటి ప్లేస్ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఒకటి, కాల్ ప్లేస్ ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకునేందుకు జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇప్పించే బాధ్యత కూడా నేను కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇప్పించే బాధ్యత అందరికీ వచ్చేటట్టు కూడా నేను కష్టపడి తేపిస్తాను కూడా ముందుకు వస్తున్నా. నేను కడకంచి రమేష్ని తెద్దాం. ప్రజలకు ఒక్కడే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఖాళీ ప్లేస్ ఉంటే ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా మేము కష్టపడతాం. గవర్నమెంట్ మా భార్య కూడా కష్టపడమని చెప్తా, మా భార్య కూడా ఇవ్వాలని కూడా మున్సిపాలిటీ కొట్టాడమని కూడా నేను చెప్తాను అన్న. కొట్టాడి ఇప్పించే బాధ్యతమని కూడా మీ కోరి మీ ముందుకు వచ్చిన కడకంచి రమేష్ని. ఇది జనగామ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ సుశీల కడమంచి సుశీల రమేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. మరి ఈ వార్డులో నెలకొన్న సమస్యలపై సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏ సమస్య ఉన్నా, ముఖ్యంగా ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పియడమే నా ధ్యేయంగా అని చెప్తుంది మరి కడమంచి సుశీల గారు. మరి
ఆ నేపథ్యంలో ఈ వార్డు ప్రజలకు గతంలో నేను ఇప్పుడు మొన్నటికి మొన్న ట్యాంక్ కూడా కట్టిస్తానని హామీ ఇచ్చిన మరి దానికి పూర్తి ఇప్పుడు త్వరలోనే నిర్మించబోతున్నాను అని చెప్తుంది. మరి ఈ వార్డులో నెలకొన్న సమస్యల కోసం నేను మున్సిపాలిటీలో ఫైట్ చేసి నా సమస్యల పరిష్కారానికి నా వార్డు ప్రజలందరికీ ఏ ఇబ్బంది కలగకుండా ముందుండి నా వార్డును జనగామ పట్టణంలోనే మొదటి వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత అని చెప్పేసి ఈ కడమంచి సుశీల రమేష్ గారు చెప్తున్నారు. మరి చెప్తున్న నేపథ్యంలో రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ వార్డు 16వ వార్డు ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుండబోతుందో వేచుద్దాం. కెమెరా పర్సన్ క్రాంతితో శ్రీనివాస్, JNTV జనగాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ JNTV తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.